దూరపు కొండలు నునుపన్నట్టు దూరంగా ఉన్న కొండలు ఎప్పటికీ నునుపుగానే కనబడతాయి. అదేంటంటే అక్కడికి పోయి చూస్తేనే అర్థమవుతుంది అక్కడ ఎన్ని కొండలు, బండలు, ముళ్ళులు, వంకలు ఉన్నాయనేది. అదేవిధంగా ఎదుటి వ్యక్తి నవ్వును చూసి వానికేంది అనుకుంటాం, కానీ ఏ కొండ కింద ఎన్ని బండలు ఉన్నాయో, ఆ నవ్వు వెనుక ఎన్ని కష్టాలు, కన్నీళ్ళు, బాధలు, దుఃఖాలు ఉన్నాయో అనుభవించే వాళ్ళకే తెలుస్తుంది. అట్లాగని నవ్వుకుంటూ ఉన్నంత మాత్రాన కష్టాలు లేవని కాదు, ఏడ్చుకుంటూ ఉన్నంత మాత్రాన వాళ్ళు నవ్వుకుంటూ ఉండొద్దని కాదు కదా ఫ్రెండ్స్. నా మాటలైతే వాస్తవం అనుకుంటే నా వీడియోస్కి అయితే లైక్ చేయండి. అదేవిధంగా వీడియో విషయానికి వస్తేనైతే ఈరోజైతే మిరపకాయ బజ్జీ అయితే వేస్తున్నాం. ఈ మిరపకాయ బజ్జీలోకి ఉల్లిపాయలు, కొత్తిమీర అండ్ కొద్దిగా ఉప్పు, కారం, నిమ్మరసం వేసి ఒకసారి కలిపి ఈ మిరపకాయ బజ్జీలో పెట్టుకొని తింటే మస్తు ఉంటుంది టేస్ట్ అయితే. బయటనైతే మస్తు చలి పెడుతుంది చల్ల చల్లగా. ఈ చల్లని వాతావరణంకి అయితే వేడి వేడి మిరపకాయ బజ్జీ. ఓకే ఫ్రెండ్స్, వీడియో నచ్చినట్టయితే లైక్, సబ్స్క్రైబ్, సపోర్ట్ మై ఛానల్. మళ్ళీ ఒక మంచి మాటతో కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.